టికెట్ తగ్గిస్తాం. 99 రూపీస్ టికెట్, 99 రూపాయలు సింగిల్ స్క్రీన్ అవైలబుల్ ఉంటుంది. మల్టీప్లెక్స్ కూడా 105 రూపాయలనే. చూసిరు కదా, ఒక్క ఐబొమ్మ రవి చేసినందుకు చూసిరా తలకిందులు అయిపోయింది సినిమాల జీవితం మొత్తం. ఇప్పుడు వచ్చి 99 రూపాయల టికెట్లు, ఇప్పుడు 105కి సినిమా చేస్తాం, టికెట్లు రేటు తగ్గిస్తాం. చూసిరా, ఇదే పట్టుదలతో మనం ఉన్నాం అనుకో, ఖచ్చితంగా టికెట్ రేటు తగ్గుతాయి. 100 రూపాయలు, 70 రూపాయలు, 60 రూపాయలు అదే రేటుకి వస్తాయి. పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ కూడా అదే రేటుకి చూపిస్తారు సినిమాలు. అర్థమైందా? మీరు ఎరుపుకోలేక షర్ట్లు చింపుకొని మా హీరో అని ఇట్లా విరవేగిరు అనుకో, అది 2000, 3000, 4000 అయితే మొడగొడిచి పోయేది మనమే. ఇప్పుడు ఇప్పటికైనా మారి కొన్ని సినిమాలు తగ్గిస్తే వాళ్ళు తక్కువ రేట్లు తీసుకొస్తారు, సామాన్యుడు చూడొచ్చు. అర్థమైందా? సామాన్యుడు పోయి చూస్తారు సినిమా. మీరు ఇట్లా అడగలి నా హీరో నా ఒకటకాయ కోసుకుంటా అంటే మీ ఇష్టం. ఇక మీరు ఏం చేయలేరు, ఎవరిని ఏం చేయలేరు. పాన్ ఇండియా సినిమాలు, ఆ సినిమా ఎవరికి రా పాన్ ఇండియా, ఎవడరా గౌరవపడేది? అటు పోయినా గుర్తుపెడతారు, ఇటు పోయినా గుర్తుపెడతారు అని. అమ్మ, అరే సుభాష్ చంద్రబోసు, మన బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని మనం సంవత్సరానికి 1-2 సార్లు తలుచుకుంటాం. గీపించకుండా హీరోలను మనం ఏం తెలుసుకుంటారు? నాయన దేశాన్ని ముందు తీసుకుపోయినారు. ఎవరిని తీసుకుపోయారా ముందుకి? వాళ్ళ కుటుంబాలను తీసుకుపోయారు, వాళ్ళు సంపాదించుకోరు. మనకేమి ఇచ్చిర్రా లవడా?